నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మతిస్థిమితం లేని వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసి గొంతు కోసారని చెప్పేసి అంటోంది రోజా. భార్యకి పిన్నికి వరుస కూడా తెలియకుండా ఉన్నాడు అని అంటోంది రోజా. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, తను ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 2 సంవత్సరాలు. ఏంటమ్మా సమస్య ఏంటి? నా సంస్థ అంతా ఈయనే, మొత్తం అంతానే. ఆయన ఎవరు? ఈయన మా హస్బెండ్. సార్ మీ ఫోన్ ఇస్తారా? మీ ఫోన్ ఇస్తారా? నా ఫోనా? ఇలానే మాట్లాడతారు. సెల్ఫీ తీసుకోవడానికి నా పేరెంట్స్ చెప్పారని నేను చేసుకుంటారు. ఇంకా ఇలానే మాట్లాడతారు మేడం. ఆంటీ అంటాడు, మమ్మీ అంటాడు. మీ ఆయన మళ్ళీ మీ ఆయన మార్కెట్కి వెళ్ళాడు తెలుసా మీకు? ఇలానే అంటాడు. ఒక పిచ్చోని మంచోని చేశానన్నారు కానీ పిచ్చోని చేశారు మేడం. నా జీవితం నాశనం చేస్తారు మేడం. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇది చూస్తే అమ్మ నాన్న చెప్పుకుంటే మీ అమ్మ ఇడిపోతానమ్మ, నాకు ఇది వద్దు ఎంతో చెప్పాను. మా అమ్మ వాళ్ళని ఈ కట్నం లేకుండా చేసుకున్నారు కదా, ఏ పర్లేదమ్మా ఎన్నో ఉంటుందా, ఒంట్లో పోదంటే హాస్పిటల్ తీసుకుని సరిపోద్ది అంటే 3 సార్లు తీసుకెళ్ళాను. డాక్టర్ తీసుకెళ్ళి నేను ఇలా చేస్తుంటే నేను ఏం చెప్పను మేడం. నా జీవితం అంతా నాశనం చేశారు. ఏమీ లేదు నువ్వు చెప్పు. వాళ్ళ అక్కకి మొత్తం నా జీవితం అంతా నాశనం చేసి ఆవిడే మేడం. నాకేం చేయాలో తెలియట్లేదు మేడం. ప్రాణం తీసుకోవాలనిపించేస్తుంది మేడం. కొట్టి చచ్చిపోవాలని ఇతను ఏం చేద్దామంటే నేను ఇతను పని చేయడు. ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? బాబు ఒక నిమిషం ఆగమ్మా. ఇతను పని ఇక్కడ చేయడు, మొత్తం అంతా నేనే చేసుకోవాలి. ఇతను పోషించమంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎవరు పట్టి బాబాయ్కి చెప్పనా నేను? ఇలాగే చెప్తాను మేడం. నాకేం చెప్పి పిల్లలు లేరు, ఆనందం లేదు, ఏమీ లేదు. ప్రాణం తీసేస్తున్నాను పిన్ని. కాదమ్మా, ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాడా లేదంటే ఈ మధ్య ఇలా అయ్యాడా? ప్రతిరోజు టార్చర్, ఏడుపు. ఒక పిల్లలు లేరు, ఎక్కడికైనా వెళ్తానమ్మా ఆంటీ మమ్మీ అని అంటాడు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. మా ఇంట్లో అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్లి చేశాం కదా, ఇంకా మీరే చూసుకోవాలంటున్నాను. నాకేం చేయలేదు. ఇట్లా ప్రాణం ఏం చేస్తే బతకలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. బాబు ఏం పేరు బాబు? నిన్నే ఏం పేరు? నా పేరా అల్లు అర్జున్. అల్లు అర్జున కాదు, నీ పేరేంటి? నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అనలేదు, నీ పేరేంటి? ఫ్యానా? ఇక్కడ లేదా ఫ్యాను? ఇందాక నుంచి ఒక్కపోస్తుంది. ఆంటీ నీకు చెప్పాను కదా. ఆంటీ అంటాడు, ఆంటీ పిన్ అంటాడు. బాబు ఆవిడ నీ భార్య. భార్య అంటే ఏంటంటే భార్య అంటే కూడా తిన్నోడికి ఇచ్చి పెళ్లి చేశారు. నా జీవితం అంతా నాశనం చేసి మొత్తం అంతా ఇల్లే మేడం. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము 4 మేడం. 4. ఇతను ఎన్నో? అతను లాస్ట్ తమ్ముడు మేడం. తమ్ముడు. మీ ముగ్గురికి ఈయన తమ్ముడు. చాలా మంచివాడు మేడం. వాడు చూస్తున్నావమ్మా ఆయన మంచితనం చూస్తున్నాం. వాడు అలా అవ్వడం కారణమే ఆమె మేడం. అసలు అమ్మో, మరి ఈమె పెళ్లి చూపులు అప్పుడు పెద్ద నంగన సొంగబోర్లాగా అబ్బా ఈయన తప్పించి ఎవ్వరు చేసుకున్నాను ఎగిరి గంతేసి కింద పైన అసలు మంచి మొత్తం చూసేందుకు ఆగలేదు ఈమె. వారం రోజులు పెళ్లి అయిపోయిన చెప్పింది, మేము ఎక్కడ చేసేస్తామేమో. అప్పుడు అంత అందగాడు, అంత వినయబడు. వాడి కోసం ఎంతమంది సంబంధాలు వచ్చి మేము చేయలేదు. వాళ్ళ అక్క అయితే మరీని. అమ్మా నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు కానీ మీ అబ్బాయి మీ తమ్ముడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమీ లేవా మేడం? వాడు 3 నెలల వరకు మేము ఇచ్చిన టాబ్లెట్ ఆమె ఎందుకు ఇట్లేదు? టాబ్లెట్లా? ఆడికి కొంచెం నలగగుంటే ఏంటి ప్రాబ్లం అని. ఏం టాబ్లెట్లు ఇచ్చారో చెప్పండి మేడం. వాడు కొంచెం నత్తిగా మాట్లాడతాడు. నత్య? దాన్ని నత్య అంటారా? వాస్తవాలు ఒప్పుకోండి అమ్మా. కాగితాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఒకసారి పేపర్ వర్క్ ఇవ్వండి. చూడండి సార్, ఇవ్వండి సార్, చూడండి పని. వాడికి కొంచెం ఆవేశము, తలనొప్పి, దగ్గు వచ్చేది సార్. పిచ్చని ఎట్లా అనుకుంటాం సార్? పిచ్చేంటమ్మా? మీరు వెళ్ళింది మేడం రాజమండ్రిలో ఒక ప్రముఖ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ గత 5-6 సంవత్సరాలు బట్టి ఇప్పిస్తున్నారు ఆ అబ్బాయికి. ఏమ్మా దగ్గు రొంప జలుబు అంటే కనుక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారా? మానసిక వైద్య నిపుణులు ఎవరికి పువ్వులు పెడుతున్నాం? ఇక్కడికి వచ్చి కాగితాలు నా చేతిలో పెట్టి కూడా అబద్ధాలు ఆడుతున్నాం. నానా ఈ అమ్మాయి సంగతి ఆపేసి మీ తమ్ముడు గురించి చెప్పమ్మా. ఇదే ఫోర్స్ లో ఇదే చిటికలేస్తూ నీ తమ్ముడు గురించి చెప్పు మేడం. వాడికి నిజంగా చిటికలేస్తూ చెప్పు. ఇందా నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నేను. నువ్వు ఒక స్త్రీలాగా నువ్వు కొంచెం కూడా మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి నీ భాగోతం ఇప్పుడు బయటికి తీసావు, నీ తమ్ముడు భాగోతం బయటికి తీసాం కదా, నీ గురించి కూడా బయటికి తీస్తాను ఆగు. అప్పుడు ఆమె భాగోతం నేను చూడాలి కదా. మా తమ్ముడిని
మా తమ్ముడు ఎట్లా చీటింగ్ చేసి మీ తమ్ముడికి 6 సంవత్సరాల నుంచి సైకలాజికల్ ట్రీట్మెంట్ నడుస్తుంటే ఆ అమ్మాయికి చెప్పకుండా, ఆ కుటుంబానికి చెప్పకుండా, ఒక పేద కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు పెళ్లి ఎందుకు చేశారు? నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించుకో. నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించదు. నువ్వు చేసింది ఎంత మిస్టేక్ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చే వీడియో కూడా తీసుకుని మాట్లాడతాను. వీడియో తీసుకొచ్చి నాతో మాట్లాడు. ఆ అమ్మాయికి లవర్ ఉన్నారో లేదో కనుక్కుంటాము. నువ్వన్న వీడియోలు చూపించకపోతే నిన్ను ఇప్పటికిప్పుడు జైలు పంపిస్తాను, నేను చూస్తా ఉండు. ఈ పరానా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పారా? ఇది దీర్ఘకాలికం, జీవితాంతం ఉండేటటువంటి మానసిక సమస్య అని అమ్మాయికి చెప్పారా? జీవితాంతం చచ్చేంత వరకు మందులు వాడాలని చెప్పారా? చెప్పలేదు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో కళ్యాణ్ సార్, రమ్య గారు, రోజా గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రోజా గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్. ఓకే. పెళ్ళయిందా మీకు? లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఏంటమ్మా సమస్య ఏంటి? నా సంస్థ అంతా ఈయనే, మొత్తం అంతానే. ఆయన ఎవరు? ఈయన మా హస్బెండ్. సార్, మీ ఫోన్ ఇస్తారా? మీ ఫోన్ ఇస్తారా? నా ఫోనా? ఇలానే మాట్లాడతారు. ఏంటంటే నాకు ఒక మంచి ఏమంటావు అమేకింగ్ ఇచ్చేసేస్తారు, పర్లేదు మామూలుగా అంటే కొంచెం సైలెంట్గా ఉంటారు, నేను ఏమంటారు బాగా చూసుకుంటారంటే సర్లే కదా, నాకు ఇష్టం లేకపోయినా పేరెంట్స్ చెప్పారని నేను చేసుకుంటారు. ఇంకా ఇలానే మాట్లాడతాను మేడం. ఆంటీ అంటాడు, మమ్మీ అంటాడు. మళ్ళీ మీ ఆయన మార్కెట్కి వెళ్ళాడు తెలుసా మీకు? ఇలానే అంటాడు. ఒక పిచ్చోని మంచోని చేశానన్నారు, కానీ ఇప్పుడు పిచ్చోని చేస్తారు మేడం. నాకు నా జీవితం నాశనం చేస్తారు మేడం. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇది చూస్తే అమ్మ నాన్న చెప్పుకుంటే మీ అమ్మ ఇడిపోతానమ్మ, నాకు ఇది ఎంతో చెప్పాను. మా అమ్మ వాళ్ళని ఈ కట్నం లేకుండా చేసుకున్నారు కదా, ఏ పర్లేదమ్మా ఎన్నో ఉంటుందా, ఒంట్లో బాధ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి సరిపోద్ది అంటే 3 సార్లు తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను ఇలా చేస్తుంటే నేను ఏం చెప్పను మేడం. నా జీవితం అంతా నాశనం చేశారు. ఏమీ లేదు నేను చెప్పి వాళ్ళ అక్కకి మొత్తం నా జీవితం అంతా నాశనం చేసి ఆవిడే మేడం. నాకేం చేయాలో తెలియట్లేదు మేడం. ప్రాణం తీసుకోవాలనిపించేది మేడం. కొట్టి చచ్చిపోవాలని. ఇతను ఏం చేద్దామంటే నేను ఇతను పని చేయడు. ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? బాబు ఒక నిమిషం ఆగమ్మా. ఇతను పని ఇక్కడ చేయడు, మొత్తం అంతా నేనే చేసుకోవాలి. ఇతను పోషించమంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు పట్టి బాబాయ్కి చెప్పనా నేను? ఇలాగే చెప్తాను మేడం. నాకేం చెప్పి పిల్లలు లేరు, ఆనందం లేదు, ఏమీ లేదు. ప్రాణం తీసేస్తున్నాడు. కాదమ్మా, ఇలా ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా రిపీటెడ్ గా మాట్లాడుతున్నాడు. నీకు పెళ్లికి సంబంధంలో చూసుకుంటే తెలియలేదా? తెలియదు. ముందు డౌట్ వచ్చింది మేడం నాకు, ఏంటి ఇలా ఉన్నాడు అని. అంటే ఇంత అన్నాడా? కొంచెం తక్కువ ఉందా అప్పట్లో? ఎక్కువ సైలెంట్ గా ఉండి తర్వాత పిచ్చి పిచ్చి చెప్తుంటే మామూలుగా 2 నీరసంగా ఉంది. దాని వల్ల నేను అడిగాను, ఏంటమ్మా ఇలా ఉన్నారు మా అమ్మని అడిగితే. మరి పెళ్లిలో 2 hours 3 hours ఇది తెలియలేదా నీకు? ఏం లేదు నాకు చెప్తుంటే నా జీవితం ఎలా అంటే ఏమనుకోడు, అబ్బాయి కొంచెం అల్లరల్లు చేస్తారు, అందరితో ఫన్నీగా ఉంటారంటే నేను నిజంగా నేను అలా అనుకున్నా. నా జీవితం మామూలుగా కాదమ్మా రోజా, అది ఇనీషియల్ గా ఇంత ఎక్స్టెంట్ ఉండేదా, లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉందా? కాదమ్మా, ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాడా లేదంటే ఈ మధ్య ఇలా అయ్యాడా? అప్పుడు అంత లేదు మేడం. సైలెంట్ గా మగతంగా తన పని తను చూసుకుంటూ ఉండేవాడు మేడం. తర్వాత ఇలా అయిపోయాడు. అవును మేడం. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా మళ్ళీ ఇలా చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళకి చెప్తే మంచోడు కదా, అబ్బాయి కొట్లాడట్లేదు కదా, బాగానే చూసుకుంటున్నాడు అంటే. ఎక్కడ చూసుకుంటున్నాడు మేడం? ప్రతిరోజు టార్చర్, ఏడుపు. ఒక పిల్లలు లేరు, ఎక్కడికైనా వెళ్తానమ్మా ఆంటీ మమ్మీ అని అంటాడు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. జాబ్ చేస్తున్నాడు అసలు అబ్బాయి? ఏమైనా జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేయడు, ఇంట్లోనే ఉంటాడు, తింటాడు. మరి ఫుడ్ ఇదంతా ఎలాగా అతను జాబ్ చేయకపోతే? అత్త మామ దగ్గర చూసుకున్నారు మేము. ఎంతకాలం ఉన్నారమ్మా అత్త మామలతో? అత్త మామలతో 3 నెలల దాకా ఉన్నాం. 2-3 నెలలు వాళ్ళ దగ్గర ఉన్నారు. తర్వాత మీ జాబ్ అని మీరు వేరే వచ్చారా? 2-3 నెలల దాకా అంటే ఫ్యామిలీ అందరూ దగ్గరగా చూసుకుంటున్నారు. ఏంటా అంటే మా తమ్ముడు గారు బాగా అలవాటు అయిపోయాడు మాకు అని చెప్పారు మాకు. సర్లే అయితే రిలేషన్ లో నేను ఇంత ఉంటారు కదా, విడిపోవడం ఉండడం కష్టం కదా, నేను అడ్జస్ట్ చేసుకున్నాను మేడం. సూపర్. ఇప్పుడు ఏంటి సెపరేట్ గా ఉంటున్నారా మీరు? సెపరేట్ గా ఉంటే జాబ్ ఏం చేస్తున్నా ఎన్నాళ్ళైనా ఎలా దిగి ఉంచుంటాం ఖాళీగానే. మా హస్బెండ్ కూడా ఎక్కడంటే ఆయన కూడా మా అత్తమ్మ కూడానే ఇంకా వాళ్ళకి శక్తి తెక్కువ ఎక్కడికి వెళ్ళట్లేదు. వాళ్ళని కూడా నేనే చూసుకోవాలని ప్రైవేట్ జాబ్ చూసుకున్నాక బయటకు వచ్చాను మేడం నేను. సో ఇంకప్పుడు మీరు వేరే కాపురం స్టార్ట్ చేశారా? బయటకు వచ్చిన తర్వాత నుంచి
ఆ 3 నెలలు సైలెంట్గా ఉండి ఒక్కొక్క పిచ్చి పిచ్చిగా చేయడం, అది ఎలా ఉండడం, దాని మెంటెట్టి బయటికి రావడం మొత్తం అంతా చాలా దారుణంగా. ఏంటా అని ఇంట్లో వాళ్ళని అడిగితే 2 నెలలు 2 నెలల దాకా టైఫాయిడ్ ఫీవర్ అది వచ్చింది, అలా వేరు డాడీగా తగ్గిపోతుంది అని చెప్పారు. సర్లే అని ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ నెలనే తీసుకెళ్ళిన తర్వాత చెప్పాను ఏంటంటే, అమ్మో నా చీకటి అంటే భయం అని అంటున్నాడు. ఏంటా అని అడిగితే బయటికి పరిగొని వచ్చాడు. వచ్చేసి సరే ఏమైనా తింటావా అన్న బదులకి నాకు ఆంటీ నాకు అది కొనిస్తావా అని అంటాడు. ఇలా చెప్తుంటా, నేను ఏం చెప్తున్నా పేరు అనుకున్నా. అడుగు చూశాను మేడం, అంతా చేసింది అంత వాళ్ళే మేడం, నా జీవితం నాశనం చేశారు మేడం. మా పేరెంట్స్ కూడా చెప్పాను నేను, ప్లీజ్ మేడం నేను జాబ్ చేస్తున్నా అన్నావు కదా, ఎవరైనా సైకియాట్రిస్ట్ కనుక చూపించుంటే నీకు ప్రాబ్లం ఏంటనేది తెలిసేది కదా. చూపించడానికి తీసుకెళ్ళినట్టు ముందు జాబ్లో జాయిన్ అవ్వాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. నేను జాబ్కి వెళ్ళాను మేడం. వెళ్తే నేను జాబ్కి వెళ్ళిన డబ్బులకి ఇంటి దగ్గర ఉండిపోడు కాదు మేడం, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను తీసుకుని వచ్చేదాన్ని మేడం. నేను దానివల్ల నాకు ఏం చేయలేదు. జాబ్ని ఎత్తుక్కొని జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఇతను ఎత్తుక్కొని ఇతను చూసుకోవాలా, అత్త మామూలు నేను చూసుకోవాలంటే మా చెత్తగారు ఇప్పుడు నీ బాధ్యత, మాకు అప్పుడు నీకు ఒంట్లో బాగోపోతే మా కొడుకు చూసుకుంటాడు కదా, అదే పసులు మా అబ్బాయికి ఒంట్లో బాగా నువ్వు చూసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే నేను ఏం చేయగలను. అమ్మ నీకు ఇప్పుడు అర్థం అవుతుందా క్లియర్ గా అతను ఏ పొజిషన్ లో ఉన్నాడని? మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మా ఇంట్లో అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్లి చేసాం కదా, మా ఇంకా మీరే చూసుకోవాలంటున్నారు. నాకేం చేయలేదు, ఇట్లా ప్రాణం ఏం చేస్తే బతకలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. ఇక్కడ సింపుల్ కదమ్మా, మనం ఏమి ఏదో పాతకాలంలో లేం కదా. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే కనుక 10-15 రోజుల్లో సెట్ అవుతుంది. తర్వాత మందుల మీద ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. ఎందుకు ఆ ఆలోచన నీకు ఎందుకు రాలేదు? ఎవరు సజెస్ట్ చేయలేదా సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? లేదంటే అతను యూజువల్గా ఇలాంటి వాళ్ళు ఆ డాక్టర్ ఈ డాక్టర్ లేడు నేను ఎవరి దగ్గరికి రాను అంటూ ఉంటారు, మీకే పిచ్చి నాకేం లేదని అంటూ ఉంటాడు. అలా ఏమనలేదు సార్. నేను తీసుకెళ్దామని తీసుకెళ్తే ఏంటి ఇలా ఉన్నారు, ఏం తీసుకెళ్ళినని ఆంటీ అంటున్నారు, లేకపోతే ఏమైనా పిల్లలు లేరు సొంత ఇలా అయిపోయారని హాస్పిటల్ దగ్గర చెప్పారు. ఆయన మెంటల్గా పిచ్చోడిని చేసుకున్నావు ఏంటమ్మా డాక్టర్ గారు తిట్టారు నాకు. నువ్వే అలా చేసావని చెప్పేసి రివర్స్ లో నిన్ను తిట్టారా? పిచ్చోడిని ఎలా చేసుకున్నావు అని ఎలా చేసుకున్నావు? సరే కానీ ఓకే ఏదో చేసుకున్నావు, కర్మకాయలు చేసుకున్నావు, కానీ టాబ్లెట్లు ఇచ్చారా? టాబ్లెట్లు ఇచ్చినా కూడా ఇతను వేసుకోడు, అవన్నీ పడేస్తారని చెప్పారు. టాబ్లెట్ అయినా వీళ్ళ ఇంట్లో అడిగితే అబద్ధం చెప్తున్నావు నువ్వు. టాబ్లెట్లు వేస్తా రోజు, నేను రోజు షాప్ లో ఇప్పిస్తావు కదా నువ్వు నాకు రోజు రూపాయి పెట్టి. ఇది ఇలా అంటున్నావు, తీరాలంటే బరువును తెంచుకుందామని మేము ఇచ్చేసాను. లేకపోతే అడిగావా వాళ్ళని? అడిగాను. వీళ్ళు ఏమన్నారు తెలుసా, అంత మంచోడిని అయితే కట్నం లేకంటే నీకు ఎందుకు చేస్తావు ఇచ్చి, పిచ్చండి కాబట్టి నీకు బరువు తీసుకుందాం నీకు ఇచ్చి చేశానని ఆమె దగ్గర ఎంత చేసింది. అక్క వాళ్ళ అక్క ఈయనకి తమ్ముడు. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా? లేదు మేడం, ఊరికే తాళి కట్టించుకున్నావు కాబట్టి 2 years నుంచి అతన్ని భరిస్తున్నా. ఇంటి పిల్లడు అనుకోవాలా, పిచ్చాడు అనుకోవాలా, అమ్మేయకుండా ఏం తెలియదు. ఒక దగ్గర నుంచి పోనా ఇరుగు పొరలు ఎవరైనా మాట్లాడారనుకో, మీ ఆయన ఇలాగే ఉంటాడా? కొట్టడం అట్లా ఏమన్నా చేస్తాడా? కొట్టడం ఉండదు, మొత్తం అంతా మబ్బుగా ఇలాంటి చిన్న పిల్లోడు పనులే చేస్తున్నాడు. అవును మేడం. బాబు ఏం పేరు బాబు? నిన్నే ఏం పేరు? నా పేరా అల్లు అర్జున్. అల్లు అర్జునా? కాదు, నీ పేరేంటి? నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అనలేదు, నీ పేరేంటి? ఫ్యానా? ఇక్కడ లేదా ఫ్యాను? ఇందాక నుంచి ఒక్కపోస్తుంది. ఆంటీ నీకు చెప్పాను కదా. ఆంటీ అంటాడు, పిన్ అంటాడు. బాబు ఆవిడ నీ భార్య? భార్య అంటే ఏంటంటే భార్య అంటే కూడా తిన్నోడికి ఇచ్చి పెళ్లి చేశారు. నా జీవితం అంతా నాశనం చేసి మొత్తం అంతా ఇల్లే మేడం. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఒక 2 నిమిషాలు అతనితో మాట్లాడి అతని సైకి ఏంటో అర్థం అవుతుంది. పిచ్చోడు అనేది మనకు అందరికీ అర్థం అవుతుంది, కానీ ఏ టైప్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లము, దాన్ని వర్కౌట్ చేయగలమా, దానికి ట్రీట్మెంట్ ఉందా, లేదంటే ఇక్కడికిక్కడే విడాకులు తీసుకుని నీ దారి చూసుకోవటం బెటర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఏం చదువుకున్నావయ్యా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.